ఇది నా దినచర్య కాదు, నా మనోగతం. ఓ సక్సెస్ ఈ పదాన్ని ఇంటి పేరుగా మార్చుకోవాలని పరుగు ఆరంభించాను. ఎమోషన్, ఎథిక్స్ అన్నీ పక్కన పెట్టి లక్ష్యం కోసం పోరాడుతున్నాను. ఇప్పటి వరకు నా ప్రయాణం విజయవంతంగా సాగింది. కానీ కానీ ఏంటి? ఏమైంది? కాలం సడన్గా ఓ పరీక్ష పెడుతోంది. దానికి ముందుగానే ప్రిపేర్ చేయటం, సిలబస్ చెప్పడం తెలీదు. మనం పాస్ అవ్వక తప్పదు. కానీ ఫస్ట్ టైం ఫెయిల్ అవుతానని నాకు భయం వేసింది. అంతలా ఏం జరిగిందబ్బా? ఈరోజే తనని చూశాను. కొన్ని క్షణాల పాటు కాలం ఆగిపోయినట్టు అనిపించింది. నా గుండె కూడా. ఎవరిని చూశాడేంటి? నన్ను కాదు కదా? ఆ రోజు ఎంతో మందిని చూసుంటాడు. నన్నే అని ఎందుకు అనుకోవాలి? కాలం పెట్టే పరీక్షలో మనం పాస్ అవ్వాలంటే ఓటమి గురించి ఆలోచించకూడదు. ముందుకు వెళ్ళడం తప్ప మరో దారి లేదని ధైర్యంగా అడుగులు వేయాలి. వేద్దామని అనుకున్నాను. మరేమైంది బాబు? ఎందుకో తెలీదు, తనని చూడగానే నా అడుగులు తడబడ్డాయి. నడక మర్చిపోయినట్టు, దారి మారిపోయినట్టు అనిపించింది. నిన్ను అంతలా డిస్టర్బ్ చేసింది ఎవరు మాస్టారు? తను బ్యూటీ విత్ బ్రెయిన్. అందం, తెలివి, ధైర్యం తనలో పోటీ పడుతుంటాయి. అలాంటి తను నాతో పోటీకొచ్చింది. తన ఇంటికి బొకే పంపించి విష్ చేశాను. కావాలనే టెండర్లో తప్పుకున్నాను. పార్కులో కలిసి అందంగా ఉన్నామని కాంప్లిమెంట్ ఇచ్చాను. అందం ఉన్న చోటే అపాయం ఉందని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అయితే నేను ఎంటర్ అవ్వాల్సింది మనసు గదిలో కాదు, మెదడులో కన్నమాట. రూమ్లోకి వచ్చినంత ఈజీ కాదు నా బ్రెయిన్లోకి రావడం. చుట్టూ ముళ్ళున్నా అందంగా వీక్షించే పువ్వులాంటి తను పరిస్థితులతో పోరాడుతూ అడుగులు వేస్తోంది. ఆ అడుగుల దొరవడిలో గతం చేసిన గాయాలను మరుగున పడేలా చేసింది. తనంటే కోపం, ఇష్టం ఒకేసారి కలుగుతున్నాయి. ఎందుకో తెలీదు. తను ఎదురుగా ఉంటే కోపడలేను. దూరంగా ఉంటే ఒక్కసారి నా 2 చేతులు చాచి తనని గట్టిగా హత్తుకుని ఆ గుండెల్లో ధైర్యాన్ని, జీవితం మీద ప్రేమని నేను కూడా కొంచెం తీసుకుంటే బావుండు అనిపించింది. అంటే నువ్వు నా వల్ల డిస్టర్బ్ అవుతున్నావన్నమాట.
శశి శశి లేచావా? గుడ్ మార్నింగ్. 1 minute వస్తున్నా. తీసుకో దివ్య. థ్యాంక్స్. ఎప్పుడూ అన్నయ్య కాఫీ పెడతారు, నాకు పెద్దగా రాదు. టేస్ట్ బాగోపోతే తిట్టుకోకు. సూపర్ గా ఉంది శశి. రియల్లీ? చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా మీ వంటంత టేస్ట్ రాదులేండి. అవును శశి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తులేదా? లేదు శశి. ఏం జరిగిందో చెప్పవా? ఇంత జరిగిందా? మంచి జరిగిందిలే. పొద్దున్నే నీకు కాఫీ ఇచ్చే అవకాశం నాకు దొరికింది. ఇది కూడా ఒక అవకాశమేనా? అఫ్ కోర్స్. నాకు తినడం తాగడం తప్ప వంట చేయడం రాదు. మీలా రోజు చేసి పెట్టే వాళ్ళుంటే హాయిగా తింటాను. నీకు నేను రోజు వంట చేసి పెట్టడం కష్టం. అవుననుకో, మా వదినొస్తే చేసి పెడుతుంది. మీ వదిన త్వరగా రావాలని కోరుకుంటున్నావా? ఇప్పుడొచ్చినా ఓకే. అందుకేనా మొన్న నన్ను వదిన అని పిలిచావు? ఆ పిలుపు మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. శశి, జస్ట్ జోక్ చేశాను. అవును, మీ అన్నయ్య ఎక్కడా? జాగింగ్ కి వెళ్ళాడు. తనకి డైరీ రాసే అలవాటుందా? అలాంటి మంచి హ్యాబిట్స్ ఆయన గారు పాటించరు. ఎందుకలా అడిగావు? ఊరికే. కార్ రెడీగా ఉంది, వస్తానంటే డ్రాప్ చేస్తాను. వచ్చి రాగానే స్టార్ట్ చేసావా? మేడం గారికి మన ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు కదా. అలా అని తను నీతో చెప్పిందా? తన కళ్ళు చెప్తున్నాయి. తనిప్పుడే నిద్ర లేచి కాఫీ తాగుతుంది, అప్పుడే వెళ్ళగొట్టేస్తావా? మేడం గారికి ఉండాలనిపిస్తే 1/2 అవర్ 1 అవర్ ఉండమను, నాకేం అభ్యంతరం లేదు. నా కలలు అలలు. పడుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి. వాటికి బాగా పొగరెక్కువ. ఎందుకంటే అలల వెనుక అనంత సముద్రం ఉన్నట్టు నా కలల వెనుక నేనున్నాను కాబట్టి. వావ్ దివ్య, వాట్ ఏ పోయిట్రీ. నువ్వు కవితలు కూడా రాస్తావా? చదువుతాను. నీకు పోయిట్రీ అంటే ఇష్టమా? అప్పుడప్పుడు. ఇదెవరు రాశారు? బిల్ గేట్స్. అతను బిజినెస్ మ్యాన్ కదా. తనలో కూడా ఓ షేక్స్పియర్ ఉన్నాడని ఈ రోజే తెలిసింది. నీకింకో పాయింట్ చెప్పనా? చెప్పు చెప్పు. కాలం సడన్ గా పరీక్ష పెడుతుంది. దానికి ముందుగా ప్రిపేర్ చేయడం, సిలబస్ చెప్పడం తెలీదు. ఓ వావ్, ఫెంటాస్టిక్. కాలం పెట్టే పరీక్షలో మనం పాస్ అవ్వాలంటే ఓటమి గురించి ఆలోచించకూడదు. ముందుకు వెళ్ళటం తప్ప మరో దారే లేదని ధైర్యంగా అడుగులు వేయాలి. ఈ పోయం గెలుపు ఓటమిల మధ్య
కొట్టుమిట్టాడుతూ సందిగ్ధావస్థలో ఉన్న వ్యక్తి మనస్థితిలో ఉంది కదా శశి. షిట్, తను చూసినట్టుంది. ఇది కరెక్ట్ కాదు. ఏది? మేనర్స్ కూడా కాదు. ఏది? తను నా డైరీ చదివిందని బయటికి ఎలా చెప్పాలి? అది శశి ముందు. ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఒకరి ప్రైవసీని పబ్లిక్ చేయడం తప్పు. ఎవరి ప్రైవసీని ఎవరు పబ్లిక్ చేశారు? నీకు తెలీదు శశి. అందుకే కదా అడుగుతుంది. చెప్పండి. ఏంటి దివ్య? తనే చెప్పాలి. యుఎస్లో నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఇండియాలో పుట్టి పెరిగి మీరు తెలుసుకుంది ఇంతేనా? నాకు కోపం వస్తుంది. కోపం తర్వాత ఇష్టం కూడా వస్తుంది. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? చెప్పమంటారా చాణుక్య సార్? చెప్పేస్తున్నా. చెప్పమంటారా? చెప్పు దివ్య. మరేం లేదు శశి. లైఫ్ లో మనకి ఎంతో మంది ఎదురుపడుతూ ఉంటారు. కానీ ఒక్కరిని చూస్తే మాత్రం 2 చేతులు చాచి గట్టిగా హత్తుకుని ఆ వ్యక్తి గుండెలోని ధైర్యాన్ని, జీవితం పైన తనకున్న ప్రేమని మనం కూడా కొంచెం తీసుకోవాలనిపిస్తుంది. ఇది కాదు, ఇంకేదో ఉంది. చెప్పు దివ్య. తెలిసిపోయిందా? తెలీదు, చెప్పు. నిన్న సారు విశ్వరూపం చూపించారు కదా, అదేదో నా తప్పైనట్టు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. ఆ పాస్ట్ గురించి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు? అదే నేను పోయంలో చెప్పానని ఫీల్ అవుతున్నారు. ఇది నీకు చెప్పినందుకే ఇంత ఫీల్ అవుతే న్యూస్ ఛానల్స్ లో చెప్తే ఇంకెంత ఫీల్ అవుతారో. చెప్పమంటారా చాణుక్య సార్? ఏయ్ నిన్ను! ఏయ్ ఆగు! శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా. ఒక కలలాగా కరిగెను దూరం, ఇక జత చేరి మురిసెను ప్రాణం. ఒక శిలలాగా నిలిచెను కాలం, ఒడిగుడిలోనే తరిగెను వారం. ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశ
రండి ఎస్ఐ గారు, ఈ క్షణం నుంచి ఇంట్లోకి ఒక పురుగు కూడా రాకుండా చూసుకోవాలి మీరు. ఇంట్లో ఎవరికైనా థ్రెట్ ఉందా? ఉంది కాబట్టే కదా మీ రక్షణ అడిగాం. ఎవరి నుంచైనా బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? అన్నీ అయిపోయాయి. లోపల ఉన్న మేడం గారికి ప్రాణహాని ఉంది. అందుకే కట్టుదిట్టంగా కాపలా కాయండి. ఎవరిని లోపలికి రానివ్వకండి. అష్టదిగ్బంధనం అంటారే, అది చేయండి. ఓకే కానిస్టేబుల్స్, రేపటి నుంచి నీ చుట్టూ గాలిని కూడా రానివ్వకుండా చేస్తాను. నీ ఊపిరిని బంధించి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. చావుకి బ్రతుక్కి మధ్య ఉండే నరకాన్ని చూడ్డానికి రెడీగా ఉండు. మేడం, ముందు జాగ్రత్తగా పోలీసులను పిలిపించి ఇంటి చుట్టూరా పెట్టించాను. వాళ్ళని దాటుకుని అభి కాదు కదా, ఈగ కూడా లోపలికి రాదు. ఇంకా ఏమైనా వేరే ఏర్పాట్లు చేయించమంటారా మేడం? కొత్త నంబర్ మేడం, అభిదే అయి ఉంటుంది. స్పీకర్ ఆన్ చేయి. హలో మిస్ నిత్య శ్రీనివాస్. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? పర్వాలేదు, నేనంటే నీకు రెస్పెక్ట్ ఉందే. నా గొంతు వినగానే లేచి నించున్నావు. అటు ఇటు దిక్కులు చూడకు. నేనక్కడ లేను. నా యాక్షన్కి నీ రియాక్షన్ ఎలా ఉంటుందో గెస్ చేసి చెప్పాను. నేనంటే నీకు భయం కూడా ఉందే. ఆ మాత్రం భయం ఉండాలి. ఇంటి చుట్టూ పోలీసులు, సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ను కూడా పిలిపించుకోవాల్సిందే. ఇదంతా వద్దు అనుకుంటే పెరోల్ రద్దు చేసుకుని జైలుకి వెళ్లాల్సిందే. ఆ 4 గోడల మధ్య ఏ గొడవ ఉండదు. నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు అభి. నా చెల్లిని టచ్ చేస్తే నేను కామ్గా ఎలా ఉంటాను? నిన్ను చంపాలనే దాన్ని టచ్ చేస్తున్నాను. నాతోనే నీకు ప్రాబ్లం అనుకుంటే నన్నే టచ్ చేయి. నా ఎదుట పడి కనిపించరా? నేనేంటో చూపిస్తాను. నన్ను చూడాలని అంత ఆశగా ఉందా? నాకు కనిపిస్తే చచ్చిపోతావని నీకు భయంగా ఉంది కదా? చావుకి కూడా భయపడని అలివేలు మంగ తయారు కొడుకుని నాకు భయం ఏంటి? మరెందుకురా మాస్క్ వెనకాల మొహాన్ని దాచిపెట్టావు? నీకు దమ్ముంటే ఆ మాస్క్ తీసి మొహాన్ని చూపించు. ఓకే, నీకు అంత తొందరగా చావాలని ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను? అలాగే చూపిస్తాను. మాటలు చెప్పడం కాదురా, టైం టైం చెప్పు. ఇప్పుడు టైం 9 అయింది. షాప్ 11:30కి నీ ముందుంటాను. మాట మీద నిలబడతావా? మాట తప్పని మంగ కొడుకుని చెప్పిన టైంకి వస్తాను. ఐఎమ్ వెయిటింగ్. మేడం, ఆ అభి వచ్చినా వస్తాడు. ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైనా తెప్పించమంటారా? ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా పంపించాయి. మేడం, ఆ అభిగాన్ని చంపడానికి నేను నా చేతిలో గన్నుంటే చాలు. వద్దు మేడం, పోలీసులను ఉండనివ్వండి ప్లీజ్. నా మాట వినండి. వింటున్నారు అంతే. ఇంకా 2.5 hours. After that, I'll kill you, Abhi.
ఏమిటిది? ఎన్నడూ లేని గోల్డ్ కొరుక్కుంటున్నారు. ఈయన క్యారెక్టర్ అది కాదే. సడన్ గా ఏంటి చేంజ్?